ఇంకొచ్చేసి నా నోస్ పిన్ ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం పెట్టుకోవడము అండ్ కుట్టించుకోలేదులెండి. అండ్ మా ఇంట్లో బతుకమ్మనైతే హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. అండ్ అత్తయ్య, అమ్మ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటది. ప్రతి ఫెస్టివల్‌కి మమ్మీ దగ్గరికెళ్ళాలా, అత్తయ్య వాళ్ళ దగ్గరికెళ్ళాలని. అత్తయ్య దగ్గరనేమో ఆడపిల్ల ఉండదు. మమ్మీ దగ్గరనేమో ఒక్కతే అయిపోతదేమో అని చిన్న టెన్షన్. బట్ ఈసారి అలా గాలేదు. ఈసారే గాదు ప్రతిసారి గూడా 2 బ్యాలెన్స్ చేస్తూనే ఉంటాం. బట్ ఈసారి మొత్తం అందరం కలిసి చేసుకున్నాం. అండ్ అలాగే నా హాఫ్ సారీ చాలా బాగుంది కదా! నాకైతే నచ్చింది. అండ్ ఓకే. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే చికటపల్లిలో పెద్ద అమ్మవారున్నారు గదా! మా మరిది వాళ్ళదే అన్నమాట అది. సో, చూడ్డానికి ఎళ్ళాలి గదా! ఇదే దొరికిందే సందనుకుంటే ఆ ఫ్యామిలీకెళ్ళిపోయినామన్నమాట. సో, ముందెళ్తుంది మా చెల్లమ్మ. అండ్ హ్యాపీగా దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. అసలు చూస్తుంటే మై గాడ్! గూస్ బంప్స్ రియల్‌గా చెప్తున్నాను. ఎంత బావుందంటే కండ్లకి కట్టినట్టు నాకు నైటంతా నిద్ర గూడా పట్టలేదు. అదే డ్రీమ్ అసలు అమ్మవారే మొత్తం కలలో మొత్తం అమ్మవారే. అసలు అస్సలకి నిద్ర పట్టలే. తెల్లారే వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం పోసి హ్యాపీగా పూజ చేయించేసుకున్నాము. ఎంత బావుంది గదా! ఎవరైనా చూడని వాళ్ళుంటే చూసేసేయండి. థర్డ్‌కి లాస్ట్ డే ఇంకా. సో, అమ్మవారిని నిమజ్జనం జేస్తారు. ఎంత ప్రిట్టీగా ఉందంటే నిజంగా నాకైతే చూస్తుంటేనే వామ్మో! అనిపించింది. బాయ్.